వావ్! అసలు ఏఐ క్రియేట్ చేసినట్టయితే ఏం అనిపియట్లేదు. సో యూఐ అయితే చాలా బాగుంది నిజంగానే. సో హెల్లో గైస్. సో ఓపెన్ఏఐ అయితే GPT-5 అయితే ఫైనల్‌గా లాంచ్ చేసింది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న స్ట్రాంగెస్ట్ కోడింగ్ టూల్ అని. అండ్ పర్టిక్యులర్‌గా ఫ్రంట్ ఎండ్ జనరేషన్‌లో. సో లెట్స్ సీ. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, సో GPT-5 వచ్చేసి లవబుల్ అయితే రిలీజ్ అయింది. సో అందులో మనం GPT-5తో ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ అదే ప్రాంప్ట్‌తో లవబుల్‌లో నార్మల్‌గా బిల్డ్ చేద్దాం. సో లెట్స్ సీ విచ్ యూఐ లుక్స్ గుడ్. ఇప్పుడు మనం బిల్డ్ చేయబోయేది ఏంటంటే ట్రావెల్ ప్లానర్ వెబ్ యాప్ అనమాట. సో లెట్స్ గో. సో చాట్‌జిపిటికి అయితే ప్రాంప్ట్ ఇవ్వమని ఇచ్చాను. సో చాట్‌జిపిటి అయితే ప్రాంప్ట్ ఇచ్చింది బిల్డ్ చేయడానికి. సో లవబుల్ అయితే పే చేద్దాం. సో ఈ GPT-5 కూడా ఓన్లీ 12 AM ఆగస్ట్ 10 దాకానే అయితే యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు GPT-5 ఇలా ఉంటే ఆఫ్ అనమాట, ఇలా అవుతుంది ఆన్ అయిపోతుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లెట్స్ గో. సో లవబుల్ జనరేట్ చేసే లోపు వెబ్సైట్ని, సో అలాగే మళ్ళీ లవబుల్లో బిల్డ్ చేద్దాం కానీ సేమ్ ప్రాంప్ట్తో. సో చాట్‌జిపిటి-5 ఆప్షన్ కాకుండా నార్మల్గా లవబుల్లో బిల్డ్ చేద్దాం, చూద్దాం ఎలా బిల్డ్ చేస్తుందో. సో మనకి మేజర్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఫైనల్లీ మనం లవబుల్లో బిల్డ్ చేసిన వెబ్సైట్ అయితే రెడీ అయింది. సో ఇది GPT-5తో మోడల్తో బిల్డ్ చేసిన వెబ్సైట్. వావ్! సో ఇదే అనమాట లవబుల్లో బిల్డ్ చేసిన వెబ్సైట్ GPT-5 మోడల్తో. నిజంగా చెప్తున్నా చాలా మంచిగా చేసింది. అసలు ఏఐ క్రియేట్ చేసినట్టయితే ఏం అనిపించట్లేదు. యానిమేషన్స్ అయినా, హూవర్ అయినా కానీ, సో ఇక్కడ బటన్ పైన కూడా, సో డార్క్ మోడ్, లైట్ మోడ్, ఆ ఫాంట్ కూడా చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది అనమాట హూవర్ మీద యానిమేషన్. సో మెయిన్గా ఇది బ్లర్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్లా బ్లర్ ఉండడం ఇది బాగా నచ్చింది. సో ఓకే. సో ఇక్కడ యూరోప్ అని సెలెక్ట్ చేస్తే రియల్ టైంలో అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే ఏం లేదు. సో యూరోప్ అని పెడితే ఇట్లా రియల్ టైంలో అప్డేట్ అవుతుంది. సో ఏషియా అని పెడితే ఓకే. సో యూ అయితే చాలా బాగుంది నిజంగానే. ఓ ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న యానిమేషన్స్ కూడా ఉన్నాయి. డార్క్ మోడ్ కూడా ఇంకా బాగుంది. ఇమేజెస్ కూడా చాలా బాగా జనరేట్ చేసింది చెప్పాలంటే. సూపర్ సూపర్ ఉంది. సో ఇప్పుడు సో ఈ వెబ్సైట్ అయితే లవబుల్, నార్మల్గా లవబుల్ బిల్డ్ చేసింది GPT-5 మోడల్ కాకుండా. సో ఇది మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ ఫాంట్ సరిగ్గా లేదు, ఇందులోనే మిక్స్ అయిపోయింది. సో ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఇది ఏఐ బిల్డ్ చేసింది అని. కానీ మనం ప్రీవియస్గా చూసింది అలా లేదు. సో ఇది కరెక్ట్గా అనిపించట్లేదు. సో ఇక్కడ కరెక్ట్గా లేదు, చాలా బేసిక్ ఉందన్నమాట యూఐ. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. వెయిట్ ఏ మినిట్. సో ఇందులో డార్క్ మోడ్ కూడా ఉంది. డార్క్ మోడ్లో కొంచెం బెటర్ ఉంది, కానీ ఫాంట్ అయితే అంత బేసిక్ నార్మల్గా ఉందన్నమాట. ఇప్పుడు ఏ వెబ్సైట్ బిల్డ్ చేసినా కానీ లవబుల్లో ఇలాంటి ఫాంట్ వేస్తుంది, కానీ ఇందులో చాలా డిఫరెంట్గా ప్రతిదీ ఇదొక ఫాంట్ ఉంది, ఇదొక ఫాంట్ ఉంది. సో చాలా బాగుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. సో చూడండి ఇక్కడ పర్పుల్ అవుతుంది, చేంజ్ అవుతుంది. చాలా బాగుంది, ఇది అయితే నాకు చాలా నచ్చింది వెబ్సైట్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో చూస్తున్నారా చేంజ్ అవుతుంది ఇట్లా గ్రేడియంట్ లాగా, ఇదిగో చూడండి. సో ఏ మీద ఇంకెన్నో వీడియో చేద్దాం అనుకున్నా. సో మీ సపోర్ట్ అయితే కావాలి, లైక్ చేయండి. ఈ వెబ్సైట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీరు కూడా ట్రై చేయండి.